టీటీడీ చైర్మన్ గా పెట్టారు గత పాలనలో. ఏం చేశాడు ఆయన? నాసి రకం నెయ్యిని, కల్తీ నెయ్యిని, కొవ్వుతో కలిపినటువంటి నెయ్యిని, పశువుల కొవ్వుతో కలిపినటువంటి నెయ్యిని దుర్మార్గంగా 2000 కొన్నారు. ఎంత దుర్మార్గం అండి! 50 రూపాయలు ఉండే బియ్యాన్ని 90 రూపాయలకు కొంటాం, 60 రూపాయలు ఉండే బెల్లాన్ని 120 రూపాయలకు కొంటాం. లూటి ఒక నాస్తికుడిని, పనికిమాలని వెధవని, కరుణాకర్ రెడ్డి లాంటి సన్నాసి వెధవల్ని చైర్మన్ గా పెడితే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు వైవి సుబ్బారెడ్డి దోచుకున్నాడు, కరుణాకర్ రెడ్డి దోచుకున్నాడు. వాళ్ళు చేసిందేంటి? దోచుకొని జగన్మోహన్ రెడ్డికి వాటా పంపించారు. అంతకంటే ఇంకా జరిగింది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దాన్ని అపవిత్రం చేశారు కాబట్టే అడ్రస్ లేకుండా పోయారు. ఈరోజు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు? ఈరోజు మత విశ్వాసాలను మంట గెలిపారు. మీ టైంలో ఆవులు ఎన్ని చనిపోయినాయి? వందల ఆవులు. కనీసం వాడు ఫుడ్ ఇవ్వలేదు. డేట్ వెళ్ళిపోయినటువంటి మెడిసిన్స్ వాడి వాటికి సరైన ఫుడ్, ఆహారం పెట్టకుండా చనిపోయినటువంటి ఆవుల్ని ఘోరంగా చేశారు వైసీపీ పాలనలో. ఒక 2022లోనే 60 ఆవులు దూడలు చనిపోయినాయి ఒక్క సంవత్సరంలో. అట్లా ఎన్ని ఆవులు మేతలో అక్రమాలు చేసి దోచుకున్నారు, ఆవులు పోషణ పేరు చెప్పి దోచుకున్నారు. ఇంకా దోచుకుంది ఎక్కడ? మీరు నోరు లేని మూగ జీవాలను కూడా మోసం చేసినటువంటి దుర్మార్గ చరిత్ర మీది. సిగ్గుపడాల. ఈ రోజు తెలుగుదేశం పాలనలో బ్రహ్మాండంగా నాణ్యమైన లడ్డిస్తూ భక్తులకు విశేషమైన సేవలు అందిస్తా ఉంటే, మీరు సేవా టికెట్లు కూడా అమ్ముకున్నటువంటి పనికిమాలిన వెధవలు వీళ్ళు ఈ రోజు తెలుగుదేశం పాలన, ఎన్డీఏ పాలన గురించి కామెంట్ చేస్తారా? సిగ్గుందాళ్ళకి. మంచి భక్తి భావాలతోటి సిన్సియర్ అధికారులు పెట్టి, అట్లాగే టీటీడీ చైర్మన్ గా బాధ్యతైన వాళ్ళు పెట్టి చేస్తా ఉంటే, బ్రహ్మాండంగా చేస్తా ఉంటే, ఈరోజు అభినందించాల్సింది పోయి తిరుమల దేవస్థానం ఎన్డీఏ వచ్చినాక భక్తులకి ఎంతో సౌకర్యాలు పెంచారు, పవిత్రత పెంచారు, లడ్లో క్వాలిటీ పెంచారు. వీటన్నిటిని అభినందించాల్సింది పోయి ఈరోజు దుష్ప్రచారాలు. ఏదో ఎన్డీఏ పాలన వచ్చినాక ఆవులు చనిపోయింది అని చెప్పేసి ఏంటి దుష్ప్రచారం? ఆవులు చనిపోయిందంతా కూడా వైసీపీ పాలనలో మేత కొనకుండానే మొత్తం అవినీతి చేసి, కోట్ల రూపాయలు అవినీతి చేసి దోచుకున్నారు. చనిపోయిన ఆవులు కనీసం లెక్క కూడా చూపించకుండా 100 ఆవులు చనిపోతే కూడా పట్టించుకోలేదు. ఆ దుర్మార్గాలకే మూల్యం చెల్లించారు. ప్రజలు కన్ను తెరిస్తే ఈ విధంగా ఉంటుంది. అర్హత ఉన్న వాళ్ళందరికీ 5 సంవత్సరాలు ఫాస్టర్ గా చేసిన వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చాక క్రిస్టియన్ ఫాస్టర్ని మోసం చేసినటువంటి చరిత్ర జగన్ రెడ్డి గారు. అంటే ఒక నాస్తికుడు అంటే అన్ని మతాలను మోసం చేశాడు. మరి ఫాస్టర్స్ కి అందరికీ 5 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా నేను పెన్షన్ ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే క్రిస్టియన్ ఫాస్టర్ని ఎందుకు మోసం చేశాడు? అట్లాగే తిరుమల తిరుపతిలో టికెట్లు ఎందుకు అమ్ముకున్నారు? సేవా టికెట్లు అమ్ముకున్నారు. రూములు ఒకళ్ళే 200 సార్లు ఒకే వ్యక్తి ఏజెంట్లు బుక్ చేయటాలు. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు కూడా అమ్ముకున్నారంటే మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీకు సిగ్గు ఎక్కడుందా? ఈ రోజు మీకు నైతిక విలువలు ఉన్నాయా? మీరు ఏ విధంగా విమర్శిస్తారు? విమర్శించే హక్కు మీకుందా? ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి టీంకి లేదు. భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్ముకొనే, అసత్య ప్రచారాలతో గెలుస్తాం, మళ్ళీ గెలుస్తామని చెప్పేసి అసత్య ప్రచారాలు నమ్ముకొనే మీకు ఆ గతి పట్టింది. ఇప్పటికైనా ఆపండి. అసత్య ప్రచారాలు ఆపకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. అంటే ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, మంచిని అభినందించండి. ఈరోజు తిరుమల దేవస్థానం దగ్గర జరిగేటువంటి మంచిని అభినందించండి. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాలు జరిగినటువంటి దోపిడీకి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలా? ప్రజలకు క్షమాపణ చెప్పాలా? దేవుడికి క్షమాపణ చెప్పాలా? అప్పుడే కనీసం పాపం కొంచెం అన్న పరిహారం అవుతుంది. ఏం చేసింది జగన్ ప్రభుత్వం? అంటే మత విశ్వాసాలని మంట కలిపినటువంటి జగన్ ని ప్రజలు నమ్ముతారా? ఇలాంటి దుర్మార్గుల్ని భవిష్యత్తులో కూడా నమ్మరు. హిందువుల మత విశ్వాసాన్ని దెబ్బకొట్టారు, క్రైస్తవుల్ని అవహేళన చేశారు, ఇచ్చిన హామీలు ఏ మతానికి ఇచ్చినటువంటి ఇది నిలబెట్టుకోలేదు. ముస్లిం మైనార్టీలకి సబ్సిడీ రుణాలు ఎత్తేసి ముస్లింలకు అన్యాయం చేశారు. ఏ ఒక్క మతానికి కూడా న్యాయం చేయలేనటువంటి దుస్థితి. కారణం ఏంటంటే వాళ్ళు నాస్తికులు కాబట్టి. ఇలాంటి నాస్తికులు ఈరోజు ప్రజలకు బరువయ్యారు, రాష్ట్రానికి బరువయ్యారు. ఇప్పటి నుండైనా పద్ధతి మార్చుకోకపోతే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఎన్డీఏని పాలన విమర్శిస్తున్నటువంటి వాళ్ళు గుండె మీద చేసుకుని మాట్లాడండి. ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు? దుష్ప్రచారాలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. హర్నాథ్ రెడ్డి చేసినటువంటి దోపిడీలన్నీ, హర్నాథ్ రెడ్డి దుర్మార్గంగా గోశాలలో ఆవుల పేరు చెప్పి, గోశాల సంరక్షణ చెప్పేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. నీ అన్యాయులు ఎక్కడ చూసినా ఆయన అనుచరులు దోచిపెట్టడం, వాటాలు పంపటం, ఇది జరిగిందటువంటిది. ఇలాంటి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, విమర్శించేటువంటి హక్కు లేదు. ఈరోజు అన్ని మతాలని గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా అన్ని మతాలని గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఆ విధంగా అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తాం, అన్ని మతాల విశ్వాసాలను కాపాడుతాం.
ప్రజలు సంతోషంగా ఉండేట్టు ప్రభుత్వం ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అందరి మనోభావాలకు తగ్గట్టుగా మత విశ్వాసాలని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటి అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. జగన్ ప్రభుత్వం ఎందుకు దిగిపోయిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా సరే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసే మంచి పనులు అభినందించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.